ఉంటుంది. అయితే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అందరూ వెళ్ళి స్పీకర్ సార్కి థ్యాంక్స్ చెప్పుకున్న టైంలో నేను మాత్రం వెళ్ళి ఇది ఫస్ట్ టైం నేను వస్తున్నాను, నా ఏరియాని నా గిరిజనని నేను రిప్రజెంట్ చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగాను నేను ఆ టైంలో. సో నేను స్పీచ్ ఇచ్చే టైంకి స్పీకర్ సార్ అక్కడ లేరు, బట్ ఆయన చెప్పడం వల్ల అక్కడున్న చైర్మన్ సార్ నాకు అవకాశం కలిగించారు. సో కలిగించిన దాంట్లో కూడా మేము అనుకున్న ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చాలానే ఉన్నాయి, బట్ సెలెక్టెడ్ గా జియో నెంబర్ 3 అన్నది మనం తీసుకుందాం. ఎందుకంటే ఇది రావడం వల్ల మన అన్ఎంప్లాయ్మెంటే కాదు అక్కడున్న స్టూడెంట్స్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి మేము డిస్కస్ చేసుకున్నాం, మా మావయ్య గారు కానీ మేమందరూ కానీ. సో అలా జియో నెంబర్ 3 తీసుకొని వచ్చి నేను చాలా బుక్స్ రిఫర్ చేసాము, చాలా మందితో మాట్లాడాము, చాలా మంది ఎమ్మెల్యేలతో మాట్లాడాము, ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా చాలా మందితో మేము డిస్కస్ చేసి జియో నెంబర్ 3 గురించి ఖచ్చితంగా మాట్లాడాలి అని అనుకున్నాం. అయితే జియో నెంబర్ 3 గురించి మాట్లాడాలి అని అంటే నేను అక్కడ ఉన్న లోకల్ లైబ్రరీస్ వెళ్ళి అక్కడ చూసే టైంలో ఈ జియో నెంబర్ 3 అన్నది రద్దు చేసి సుప్రీంకోర్టు రద్దు చేసింది అని చెప్పేసి ఉంది. బట్ జియో నెంబర్ బాగుంది కదా, ఎందుకు రద్దు చేశారు, ఎందుకు దీనివల్ల చాలా మంది బెనిఫిట్ వస్తుంది కదా, ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి నాకు క్వశ్చన్ రేస్ అయింది. సో ఆ ప్రాసెస్ లో నేను ఒక లైన్ చదివాను అనమాట. హ్యూమన్ జూ రిసోర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ టు ద ప్రివిలేజ్ కల్చర్ అండ్ పబ్లిక్ డాన్స్ అని చెప్పేసి ఉంది. అయితే ఆ టైంలో నాకు డౌట్ వచ్చింది, అంటే ఇది బేస్ చేసుకొని ఎందుకు చేసింది అని. దానికి మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాంతంలో ఉన్న కొంతమంది ఏరియాలో ఉన్న పీపుల్ ని అక్కడే వదిలేస్తే వాళ్ళలో ఆ కల్చర్ వాళ్ళకి వస్తుంది తప్ప బయట ఉన్న కల్చర్ వాళ్ళకి రాదు కదా అన్న ఉద్దేశంతో దాన్ని రద్దు చేయడం జరిగింది. అయితే జియో నెంబర్ 3 గురించి నేను మాట్లాడాను. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఎంపీలు, మిగతా స్టేట్స్ నుంచి ఉన్న ఎస్టీ ఎంపీలు వీళ్ళందరూ వచ్చి నన్ను అభినందించడం జరిగింది. అయితే ఇవన్నీ అయిన తర్వాత నా మైండ్ లో ఇంకొకటి రన్ అవుతూ ఉన్నది ఏంటంటే జియో నెంబర్ 3 ఉండడం వల్ల అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి 100% రిజర్వేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. బట్ అక్కడే ఉన్న వాళ్ళకి ఇది కొట్టేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కాకపోతే కొట్టేయడం వల్ల అక్కడ అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి నేను ఆ క్వశ్చన్ నాకు ఎరేజ్ అయిన తర్వాత సో నాలో నేను అంటే అప్ టు మై నాలెడ్జ్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మనం వెళ్ళి మాట్లాడితే అక్కడ విద్యార్థులందరికీ మన లాంగ్వేజ్ అర్థమవుతుంది, లోకల్ లాంగ్వేజ్ ఇవన్నీ అర్థమవుతుంది. బట్ అలా కాకుండా ఇప్పుడు ఈ నవోదయ స్కూల్స్ లాగా పిల్లల్ని అక్కడున్న స్టూడెంట్స్ ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడున్న స్టూడెంట్స్ ని అక్కడ పెట్టి సో టీచర్స్ ని కూడా షఫల్ చేయడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అదే జియో నెంబర్ 3 కంప్లీట్ గా రద్దు చేసిన తర్వాత ఇలా ఇంకొక జియో ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ కూడా సాల్వ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా మంచి ఎడ్యుకేషన్ వస్తుంది అని చెప్పి నేను భావించాను. ఇవ్వడం జరిగింది. ఆ 93 ఉపాధ్యాయులు తర్వాత అక్టోబర్ 1986 20వ తారీఖున సుమారు 400 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది టీచర్స్ గానే. అయితే వాళ్ళు ఆ తర్వాత 91లో తీయడం జరిగింది. ఇలా అంటే టీచర్ పోస్టులు ఆ టీచర్స్ పోస్టులతో పాటు జియో నెంబర్ 3ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ మరి ఏఎన్ఎంస్ అయితేనేమి అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఇలా రకరకాల డిపార్ట్మెంట్లో కూడా 100% ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఉద్యోగస్తులంతా కూడా అది లోవర్ కేడర్ నుంచి అంటే అటెండర్ స్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు కూడా ఉద్యోగాలంతా ఆదివాసులుగా ఇవ్వాలనేటటువంటి జీవోలు ఆ జియో నెంబర్ 3 ద్వారా అన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అయితే జరిగింది. ఆ జరిగినటువంటి తరుణంలో అప్ టు క్లాస్ 3 ఉద్యోగాల వరకు కూడా ఏజెన్సీ ప్రాంతాల వాళ్ళకి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవ్వడం అనేటటువంటి జరిగింది.